దాని స్తోత్రం. అయితే మీరు గమనించుకుంటే ఈ భూమి మీదనే పుట్టి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ భూమి మీదనే కుక్కగానో నక్కగానో పిల్లిగానో లేకపోతే ఇంకో జంతువుగానో పుడతాడనేది బైబిల్ సత్యం కాదు. అలాగనే మనం సైన్స్ కూడా ఒప్పుకోదు, చరిత్రలో ఒప్పుకో వాటిని. మరొక జన్మ అనేటువంటిది ఇంకొక జంతు రూపంలో పుడతావు నీవు అని అంటే దీని అర్థం ఏం చూపిస్తుంది? దీనికి నాన్ స్టాప్. ఇక పరలోకం లేదు వాడి దృష్టిలో, అంతే కదా. ఈ జన్మలో పుడతాడు, వచ్చే జన్మలో చెట్టు అయి పుడతాడు, ఆ జన్మలో కోతి అయి పుడతాడు, ఇంకొక జన్మలో ఇంకోటి అయి పుడతాడు. ఇక వాడికి ఏమున్నది ఇక దీనిలో తిరగటమే, సర్కిల్లో తిరుగుతూ ఉంటాడనమాట. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. నీతిమంతునికి ఒక ఉన్నతమైన స్థలాన్ని పోతుంది బైబిల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుడికి ఒక దేవుని సన్నిధిలో బతికి అర్హత ఇవ్వబోతుంది, కిరీటాన్ని ఇవ్వబోతుంది. వాడు జీవించిన జీవితానికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన లోకాన్ని ఇవ్వబోతున్నాడు. అది నిజమైనటువంటి లోకం. ఈ జన్మలో చేసిన తప్పు కానీ ఈ జన్మలో చేసిన మేలు కంట వచ్చే జన్మలో తులసి చెట్టు అయి పుడతాడంట. ఏ చెట్టు అయి పుడతాడంట? లేకపోతే రాగి చెట్టు అయి పుడతాడంట. ఏందండి ఇది? చెట్లు అయి పుట్టడానికా నీతిగా బ్రతికేది? చెట్లుగా పుట్టడానికి కాదు. ఆ చెట్టు ఎవడైనా నరికేయచ్చు, కాదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు పాయింట్కి వద్దాం, వాక్యం లేఖనానికి వద్దాం. ఇప్పుడు కాక ఇదంతా సరి చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నాం అంతే. ప్రైజ్ ది లార్డ్. సబ్జెక్ట్ ఏంటంటే దెబోరా, బారాకు, షెషేరా, యాజేన్ అనబడినటువంటి వారి మధ్య జరిగిన సంఘటన ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ విషయాలు మీరు ఇదివరకు నేర్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఈరోజు స్పష్టంగా ఆ చరిత్రని కొద్దిగా తెలుసుకుందాం. మనం ఆ చరిత్రలో చేసినటువంటి సంఘటనలు కూడా మనం ఎందుకంటే కొన్ని ఆశ్చర్యమైనటువంటి ఒళ్ళు గగ్గురు పడిచేటువంటి సంఘటనలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు అంతగా ఈ సంఘటనలు సమకూర్చి ఉన్నాడు. చదవండి 4వ అధ్యాయము న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 4:14 వాక్యం. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు బలముగా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పాను. దేవునికి స్తోత్ర. బారాకుతో ఏం చెప్తుంది దెబోరా అసలు ఏమిటి ఈమె పరిస్థితి అంటే ఈమె ప్రవక్తని. ఓ ప్రవక్తని. ఆ తర్వాత ఈమెను ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలులందరూ కలిసి ఒక సింధూరు వృక్షము, ఆ వృక్షాన్ని చూద్దాం, ఆ ప్రాంతాన్ని చూద్దాం. సరళ వృక్షం చాలు. దేవుని స్తోత్రం. ఈ దెబోరా న్యాయాధిపతిగా ఉంది. 4:4 చదవండి. న్యాయాధిపతి. ఆ కాలమందు అల్పదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఎఫ్రాయిము మన్యమందలి బేతేలుకును రామాకును బేతేలుకును మధ్య దెబోరా సరళ వృక్షము కింద కూర్చొని ఏం తీరుస్తుందంట? దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. ఆడ కూర్చొని తీర్పు తీరుస్తుందంట ఇశ్రాయేలీలకి. మగోడే లేడా ఏంది ఆ రోజుల్లో అనే మాట నన్ను అడగొద్దు. మగవాళ్ళు ఉన్నారు. అయినా ఏం చేస్తుంది? ప్రవచనాలు చెప్తుంది. ప్రవచనాలు చెప్పేటువంటి ఆమెని న్యాయాధిపతిగా ఉండమ్మా అని చెప్పారు. మరలా అంటే న్యాయం తీరుస్తుంది.
ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఆమె దగ్గరకు వస్తున్నారట. దెబోరా అంటే చాలామంది దెబోరా పేరు పెట్టుకుంటే ఏం పేర్లే అనుకుంటారు కదా. కానీ దెబోరా ప్రవక్తిని, న్యాయాధిపతి రెండవదిగా. కనుక ఈమె ఆ సరళ వృక్షము కింద కూర్చొని ఇశ్రాయేలీయులకు ఈ తీర్పు తీరుస్తున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో కానాను రాజు కింద ఉన్నారంట వీళ్ళు. ఏ రాజు కింద ఉన్నారు? కానాను రాజు పేరు, అతనికి ఉన్నటువంటి అధిపతి వాని పేరు చూద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి. యెహోదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా ఆసోరులో ఏలు కానాను రాజైన యాబేను చేతికి వారిని ఈ యాబేను చేతికి అప్పగించాడు. వీళ్ళ కింద ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ యాబేను అనబడినటువంటి అతనికి ఒక అధిపతి ఉన్నాడు, అతడే సెసెరా. చూడండి, వాడిని చూద్దాం. ఆ వ్యక్తిని కూడా మనం చూద్దాం. అతని సేనాధిపతి అన్యుల హరోషతులో నివసించిన సిసెరా. దేవుని స్తోత్రం. సిసెరా అనబడినటువంటి ఇతను సైన్యాధిపతిగా ఉన్నాడు. ఎవరికి? యాబేనుకి. కానాను రాజైన యాబేనుకి ఇతను ఏమై ఉన్నాడు? సేనాధిపతిగా ఉన్నాడు. వీళ్ళకి, ఈ రాజుకి ఇంచుమించుగా 1000 ఇనప రథాలు ఉన్నాయంట. ఏమి రథాలు? అంటే కొన్నిటిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అతనికి 900 ఇనప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దెబోరాకి ఈ విషయం అర్థమై, ఈమెను లేపిన పరిస్థితుల్లో దెబోరాకి ఈ విషయం అర్థమై ఇశ్రాయేలు పెట్టిన మొర, న్యాయం తీర్చడానికి ఆమె దగ్గరికి వెళితే, న్యాయం తీర్చమని పోతే ప్రతి అన్యాయం ఏడ జరుగుతుందో తెలుసా? కానానీయులు అన్యాయము చేస్తూ వారి కుటుంబాలని పీడిస్తూ ఇశ్రాయేలు జాతి వారిని హింసిస్తున్నటువంటి ఫిర్యాదులే మరి ఎక్కువగా వచ్చినాయి అంట. ఎవరికి? దెబోరా దగ్గరికి. అప్పుడు దెబోరా ఒక వ్యక్తిని పిలిపించింది. ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తిని పిలిపించింది. అతనే బారాకు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాటను మనము చూద్దాం. ఆమె నప్తాలి కాదేశు నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నువ్వు వెళ్ళి నప్తాలీల్లోను జెబులోనీల్లోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. దేవునికి స్తోత్రం. ఈ బారాక్ అంటాడు, నువ్వు వస్తే నేను వెళ్తానమ్మా, నేను ఒక్కడిని పోను. ఆడోళ్ళకి మగోళ్ళని చూస్తే మగోళ్ళు ఉంటే ధైర్యం ఉంటుందా? లేకపోతే మగోళ్ళకి ఆడోళ్ళు ఉంటే ధైర్యం ఉంటుందా? ఏమా? మగవాళ్ళను చూసుకొని ఆడవాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఈ బారాక్ అంటాడు, అమ్మా నువ్వు వస్తే నేను వెళ్తానండి. అప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఏమన్నా సరైందా బారాకు? ఒక స్త్రీ ద్వారా ఈ కార్యాన్ని జరిగించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అనే మాట 9వ వాక్యం చూద్దాం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీ ఘనత కలగదు బారాకు. దేవునికి స్తోత్రం. యెహోవా ఒక స్త్రీ చేతికి సెసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఎవరిని? సెసెరా అనబడేటువంటి అతన్ని ఎవరికి అప్పగిస్తాడంట దేవుడు? ఒక స్త్రీకి అప్పగిస్తాడు అని చెప్పేసి ఆమె మాట్లాడింది.
నేను ఇక్కడ ఒక సందర్భాన్ని నేను గమనించాను. ఏంటో తెలుసా? న్యాయము ప్రవక్తగా ఉంటుంది, రెండోదిగా న్యాయము తీర్చింది, దేవుని దగ్గర విచారణ చేసింది, భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో కూడా చెప్తుంది ఈ స్త్రీ. మనకు పోయిన ఆదివారం చెప్పిన వాక్యం ఈ వారానికి ఆమె ఆడ మనిషే. మీరు కూడా మరి చూసుకోండి, దెబోరాకి మీకు ఎంత తేడా ఉందో. యుద్ధం చేయడానికి నప్తాలి గోత్రములో నుండి, జబులోను గోత్రములో నుండి 10,000 మందిని సమకూర్చుకోమని చెప్పిందంట. దాన్ని ఇప్పుడు వద్దాం. 4వ అధ్యాయము 14వ వచనానికి వచ్చినప్పుడు దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సిసెరా నీకు ఈ చేతికి అప్పగించిన దినం ఇదే, ఈరోజే. యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగాక. మనం ఎక్కడికైనా పోతున్నప్పుడు దేవుడు నీకు ముందుగా బయలుదేరునుగాక. దేవుడు నీకు ముందుగా ప్రయాణం చేస్తాడు. ఎలాంటి అడ్డాలున్నా ఆటంకాలన్నా ఉన్నా కానీ ఏం చేస్తాడు? సరళము చేస్తాడు నీకు ముందుగా. ఈరోజు అప్పగిస్తాడు నీకు. ఎన్ని రథాలు ఉన్నాయట? 900 రథాలు ఉన్నాయి. ఎవరికి? సిసెరా చేతుల్లో ఉన్నాయి. రథాల మీద పోతా చంపుకుంటూ వెళ్తారంట. లార్డ్ హల్లెలూయా. ఇది మరి మామూలు ఇనపరాధాలు కాదు. ఏంది ఆ సిసెరాని చంపేది? సిసెరా మామూలుడు కాదంట. పైగా ఏం రథాలు? ఇనప రథాలు ఉన్నాయి. అసలు అది ఇనప రథం ఎక్కి చంపగలిగినటువంటి వాడు ఎవడు లేడు. మరి యెహోవా నీ చేతికి అప్పగిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎలా మాట్లాడాడు అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ గమనించుకోండి, ఆలోచన చేయండి. జబులోనీలు, నప్తానీలు అనబడినటువంటి వారు అన్నారంట యుద్ధానికి పోయేటప్పుడు ఆ కొండ మీద, మా ప్రాణాలు మాకు విలువైనవి కావు. ఎలాంటివి కావు? మా ప్రాణాలు మాకు విలువైనవి కావు. 5వ అధ్యాయములో ఈ గీతాన్ని రాశారు. అది దెబోరా అలాగనే బారాకు కీర్తన రాశారు. ఈ కీర్తనలో మాట్లాడుతున్నటువంటి మాటని మనం గమనించుకోగలిగితే వారు మా ప్రాణాల విషయంలో మాట్లాడారు. 5:18 జబులోనీలు మరణ భయం లేక ప్రాణాన్ని తృణీకరించారట. తర్వాత నప్తానీలు భూమి మెట్ల మీద ప్రాణము తృణీకరించరే. అసలు ప్రాణం పోయినా, అసలు ఈ ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నారట వాళ్ళిద్దరు. ఎన్ని వేల మంది? ఇంచుమించుగా 10,000 మంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎన్ని వేల మంది? 10,000 మంది. మా ప్రాణాలు పోయినారు, ఇనప రథాలతో వస్తున్నారా వాళ్ళు, మామూలు కాదు అని చెప్తున్నారు. తొక్కుకుంటా పోతాయి అవి, మనుషుల్ని చంపేసుకుంటూ పోతాయి ఆ రథాలు. అంత భయంకరమైనటువంటివి అవి. యుద్ధానికి పోయారు. యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంటే, యుద్ధము జరుగుతూ ఉంది కదా, ఆ జరిగే సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ అందరూ ఓడిపోతున్నారట. ప్రైజ్ ది లార్డ్. మాట చెప్పి ముందుకు నడిపించింది ఎవరు? ప్రవక్తని మాట్లాడింది, దేవుని మాటని చెప్పింది. ఇప్పుడు ఎవరు రియాక్ట్ కావాలి? వీళ్ళు యుద్ధంలో ఓడిపోతుంటే ప్రైజ్ ది లార్డ్ ఎవరు రియాక్ట్ కావాలి? దేవుడే కదా. అక్కడ ఉన్నటువంటి దెబోరా ఏం చేస్తుంది? దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు వచ్చి యుద్ధం చేయాలా? కాదు కదా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
దేవుడు ఆకాశములో ఉన్న నక్షత్రాలకి సెలవిచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశములో ఉన్న నక్షత్రాలు భూమి మీద ఉన్న శశిర యొక్క రథముల మీద యుద్ధం చేస్తున్నాయంట. సభలు కొట్టలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనుకూలంగా ఉండండి. నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది. గొర్రెల్లాగా కిందకే తలకాయ పెట్టుకొని ఉండకుండా అది సందర్భం చూపిస్తాను. చదవండి 5వ అధ్యాయము 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములతో మార్గముల నుండి శశిరాతో యుద్ధము చేసెను. కిషోను వాగు ఎంబడి, ఆ పురాతనపు వాగైన కిషోను ఎంబడి వారు పట్టుకొనిరి. నా ప్రాణమా, నీవు నా బలము పూని సాగుము. దేవుని స్తోత్రం. తుత్తు నీళ్ళుగా మారిపోయినాయి అంటే ఇనపరాధాలన్నీ పగిలి తుత్తు నీళ్ళు అయిపోయినాయి అంతే. ఎక్కడి నుంచి జరిగింది యుద్ధం? ఆకాశము నుండి నక్షత్రాల్లో ఉన్న ఎలుగు అది భూమి మీదకి వచ్చేలేక ఎలుగుగా మారిపోయింది. ఒక్కొక్క రథాన్ని పగలగొట్టేసినాయి అంట అంతే. నక్షత్రాలు, ఆకాశం నుండి నక్షత్రాలు యుద్ధం చేస్తాయా? చేపిచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువారు యెరూషలేము వస్తున్నప్పుడు జయము జయము జయమని ప్రజలు కేకలేస్తూ ఉంటే ఆ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి పరిచయులు శాస్త్రులు అన్నారు, ఏమయ్యా మీ వాళ్ళ చేత నోరు మూయించేంది గోల అంటే, వాళ్ళు నోరు మూస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాళ్ళు చేత కేకలేపించగలిగిన వాడు, నక్షత్రములతో యుద్ధము చేయించగలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నక్షత్రములు యుద్ధము చేసి, నక్షత్రములు పాటలు పాడతాయా? శ్రీధర్ గారు పాటలు పాడతాయా? మరిమ్మ పాటలు పాడతాయా? నక్షత్రాలు పాడవా? అడుగుతున్నాడంటే పాడే ఉంటాయి అనుకోలేరా మీరు? దానికి కూడా నన్ను మళ్ళీ ఏదో చదువుతున్నాడు, ఏమనుకుంటాడు, ఏం చేస్తాడో, తర్వాత కాదని చెబితే ఏమైపోతాం అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఏబు గ్రంథం 38వ అధ్యాయములో రాసినటువంటి మాట, ఏబు గ్రంథం 38వ అధ్యాయములో రాసినటువంటి మాటని మనము చూద్దాం. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు ఏబు అని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఉదయ నక్షత్రాలు ఏం చేసినాయంట? ఆ భూమిని తయారు చేస్తూ మొదటి రాయి వేస్తున్నాడంట దేవుడు. ఏ రాయి? మొదటి రాయి అట్లా పెడుతున్నాడట. అప్పుడు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ జయధ్వనులు మోగిస్తున్నాయి అంట. ఏంటి? నక్షత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు శశిరా యొక్క ఇనప వాటి మీద ఆకాశం నుండి యుద్ధం జరుగుతుంటే ప్రజలందరూ జయధ్వనులు మోగించారంట. ప్రైజ్ ది లార్డ్. శశిరా యొక్క సైన్యమును నిర్వీర్యము చేశాడు. బారాకు మిగిలినటువంటి వారందరినీ చంపుకుంటూ వస్తున్నాడు. ఏ ఒక్కడు మిగలలేదంట. ఏ ఒక్కడు మిగలలేదు. ఆఖరికి శిశిర ఆ రథము దిగి పారిపోతున్నాడంటే అక్కడే మిగిలాడు. వాడు అక్కడే మిగిలాడు. ఎందుకు మిగిలాడు ఉంటారు? ఎందుకు మిగిలి ఉంటాడు అండి? రాజు పారిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పారిపోయి ఒక గుడారం దగ్గరకు పోయాడంట. అక్కడ ఒక ఆమె స్త్రీ ప్రవక్తిని ద్వారా చెప్పింది అదే,
సిసెరా అనబడినటువంటి వాడు ఒక ఆడదాని చేతిలో చస్తాడు అని ముందుగానే దెబోరా ప్రవచనం పలికింది. ఆ ప్రవచనం నెరవేర్చబట్టానికి వాడు చావలా. చూసారా, దేవుడు ఒక స్త్రీ చేత పలికించిన మాటని కూడా వ్యర్థము చేయకుండా దాన్ని నెరవేర్చడానికి ఆ రథము దిగి పారిపోయాడంట. పారిపోతూ ఉండగా ఒక స్త్రీ ఆమె కనబడింది. ఇక్కడ మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట అదే, ఆమె చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూడగదాం. చదవండి 4వ అధ్యాయము 19వ వాక్యం. 4వ అధ్యాయము లేకపోతే 18వ వచనం చదవండి. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలినవాడా, నా యొద్దకు తిరిగి రమ్ము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని కొని ఉన్నాను, దయచేసి దాహమున కొంచెము నీళ్ళెమ్మని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేమని అడిగాడంట? కొంచెము నీళ్లు. సరే, ఇచ్చిందా ఇలేదా? నీళ్ళకు బదులుగా పాలే ఇచ్చింది. అసలు ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. అతనికి దాహము తీర్చి అతను, దేవునికి స్తోత్రం, అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండము, ఎవడైనా లోనికి వస్తే ఇక్కడ ఎవరు లేరని చెప్పు అని మాట్లాడుతున్నాడు. చక్కగా నిద్రపోతా ఉన్నాడు అట్లాన. ఎవరు? సిసెరా. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ గుడారానికి వేసిన మేకును పీకి, మేకు ఎంత ఉంటుంది, ఎంత పొడుగుంటుంది మేకు, ఆ మేకు పీకి సుత్తి ఒకటి తీసుకొని వచ్చి, బాగా నిద్రపోతున్నాడు కదా, వాళ్ళ కణత మీద పెట్టి కొడితే మేకు కిందగా దిగింది. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏందో తెలుసా? దెబోరా ఇచ్చిన ప్రవచనము అంతటితో అక్కడ నెరవేర్చబడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాటనిచ్చి, దేవుడు ముందుగా మన పక్షంగా ముందుగా నడుస్తూ ఉంటే మనకు విరోధమైనది ఏది కూడా ఉండదు. అన్నీ మనకు జయములు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలవరిచెల్లో మరణం అనేటువంటిది అది పరుగులు తీస్తుందంట. నన్ను ఎవడు ఆపలేడు, నన్ను ఎవడు గెలవలేడు, నన్ను ఎవడు ఓడించలేడు, నేను మరణాన్ని అంటుందంట. ఆ మరణ భయముతో తన పిల్లలున్నారని ఎరిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే మరణం దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. మరణించిన తర్వాత అలాగనే ఇంకేముంది, అయిపోయాడు యేసుప్రభు కూడా అనుకుంటుంది. 3వ రోజు తిరిగి లెగుస్తున్నప్పుడు ముళ్ళును అడ్డు పెట్టిందంట. ఏం చేస్తాడు దేవుడు? దాన్ని కొట్టగంటే బళ్ళున మొత్తం తనకున్న ముళ్ళు మొత్తం ఇరిగి అవతల పడింది. దేవునికి స్తోత్రం. జయధ్వని మోగింది. కలవరిచుల్లో ప్రాణం పెట్టి రక్తము కార్చి మరణాన్ని గెలిచిన మహనీయుడు ఆయన. శశిరాన్ని ఆకాశ నక్షత్రముల ద్వారా నిర్వీర్యము చేసినటువంటి వాడు, కానాను రాజును హతము చేసి ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరములు, ఇంచుమించుగా 40 సంవత్సరములు నెమ్మదిగా సుఖముగా ఉన్నారంట ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. ఈ చరిత్రని మనం చూస్తున్నప్పుడు దేవుడు తప్పక తన మాట నిలుపుకుంటాడన్న సంగతి విడిచిపెట్టకూడదు. మన దేవుడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. బలవంతుడవైన నా యేసయ్యా, నీకేది అసాధ్యము కాదయ్యా. బలవంతుడవైన
నీకేది అసాధ్యమో కాదయ్యా. ప్రకృతిని శాసించగలదు నీ బలము, శత్రువుని ఓడించగలదు నీ బలము. ప్రకృతిని శాసించగలదు, శత్రువుని ఓడించగలదు నీ బలము. నీ బాహువే నాశ్రయం, నీ ప్రేమే నా నమ్మకం. నీ బాహువే, నీ ప్రేమే నా నమ్మకం. బలవంతుడవైన నా యేసయ్యా, నీకేది మృత్యువు నీ బలమును చూచి పళ్ళున ముళ్ళు విరిగెను. మృత్యువు నీ బలమును పళ్ళున ముళ్ళు విరిగెను. మరణమును గెలచి నిలచిన బలవంతుడా నీకే వందనం. మరణమును గెలచి నిలచిన బలవంతుడా నీకే వందనం. మహనీయుడా నీదు బలము వర్ణించలేనయ్యా. మహనీయుడా నీదు బలము వర్ణించలేనయ్యా. బలవంతుడవైనా నీకేది అసాధ్యము కాదయ్యా. బలవంతుడవైనా నీకేది అసాధ్యము కాదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కందిరీగల ద్వారా యుద్ధం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. పేలు ద్వారా, పేలు తలలో పేలు ఉంటాయి కదా, పేలు ద్వారా యుద్ధం చేయగలడు. పసర పురుగులు ఉంటాయి చూసారా, పురుగుల ద్వారా కూడా యుద్ధం కప్పల ద్వారా, మిడతల ద్వారా ఐగుప్తు మొత్తాన్ని గొల్ల చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. కందిరీగలు అమోరీల యొక్క 2 రాజ్యాలను జయించినాయి అంటవి. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ముసురు కందిరీగలు శశిరాని నిర్వీర్యము చేసి ఆకాశ నక్షత్రాలు భూమి మీద శశిర యొక్క ఏంటవి వినప రథాలన్నీ తుత్తు నీళ్లుగా చేసినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. ప్రకృతి ద్వారా ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. నమ్ముట నీ వల్లనైతే ఏంటి? నమ్మవానికి ఏదైనా. నీళ్ళేమవుతాయి? ద్రాక్షరసం అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతి అయినటువంటి సంసోను 1000 మందిని చంపిన తర్వాత దాహమై ఏడుస్తున్నాడంట, పెద్దగా కేకలు పెడుతున్నాడంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక నది ఉంది కదా, దాన్ని చీల్చాడంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడెక్కడో ఉంది అది, ఆ లేకు. అక్కడున్న దాన్ని చీల్చి అక్కడున్న నీళ్ళు ఇక్కడికి పంపించి ఎవరి చేతికి అందేటట్టుగా
ఎక్కడున్నాడో అసలు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయా? రావు. కానీ ఆ లేకుని చీల్చి దాన్ని అక్కడ ఉన్నటువంటి సంసాన్ దగ్గరకు పంపించాడంట. ఏదైనా చేయగలడు తన బిడ్డల కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి తన పిల్లల కోసం ఏదైనా చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? మరి ఎందుకు చేయట్లేదు మన జీవితాల్లో? గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న లోపాలు ఉన్నాయి, ఇంకా సరి చేసుకోలేని బతుకులు, మారని జీవితం, ఇంకా దేవుని దగ్గర కాని బతుకు ఏదైనా ఉందేమో సరి చేసుకోవాలి మనం. ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావేమో, ఆయన ఇష్టం మనం బ్రతకట్లేదేమో. మనం ఆయన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఆయన తండ్రి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నీకు మేలు చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్. మానడైనా మేలు చేస్తాడైనా. ఎలోహ అంటాడు ఒక మాట, నీతిమంతుడిని చూడకుండా పోతాడా? దర్శించడా దేవుడు? దర్శిస్తాడా లేదా? తప్పక దర్శిస్తాడు, తప్పక సహాయం చేస్తాడు, తప్పక తన దూతని పంపిస్తాడు నీ దగ్గరకి. దేవదూతలను పంపించాడు. అసలు ఇది తప్ప కాదా అని తెలుసుకోవడానికి ఎవరిని పంపించాడు? ఇది అసలు సరైందా కాదా, అసలు వీడు తప్పు చేశారు లేదని భూమి మీద దిగొచ్చి తెలుసుకున్నాడంట. అంత కేర్ఫుల్ కలిగినటువంటి వాడు మన దేవుడు. నీకు ఎటు సహాయం లేదనుకున్న రోజున ఆయనే సహకారి అయి నీ ఇంటికి దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నీ ఇంటికి, నీ దగ్గరకు వచ్చి స్వతహాగా నీకు మేలు చేయగలిగిన వాడు. ఇక ఎవడు చేయలేడరా వాడికి మేలు? వాడి ఇక జీవితంలో అయిపోయినట్టు అనుకున్నాడా? ఆడు యేసుప్రభువు నమ్మితే చాలు. ఆమేన్. ఎవరు నమ్మితే చాలు? ఆడి ఎంత పని అయిపోయిందిరా, ఆడికి ఏమి లేదురా, వాడు అయిపోయాడురా, వాడి ఖతమయ్యాడురా అని అనుకున్నవాడు కనుక వాడు యేసుప్రభువుని నమ్ముకుంటే చాలు, ఆడు బ్రతుకుని మరలా వెలిగించగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికించగలిగిన వాడు, బాగు చేయగలిగినటువంటి వాడు, తృప్తిపరచగలిగిన వాడు తండ్రి కనుక ఆయన నీ కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న పడవలో ఓ 10 మంది వెళ్తా ఉన్నారు. ఆ ఇల్లంతా కాలిపోతుంది. అప్పుడు ఆ పడవలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, ఇద్దరికే స్థలం ఉందండి అన్నాడండి. భార్య, 2 పిల్లలు. ఎంతమందికి స్థలం ఉంది? ఇద్దరికే ఉంది అన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కుతారా, పిల్లలు ఎక్కిస్తారా? ఎందుకని? ఎందుకని? ప్రేమ. పిల్లల కోసం మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము నశించిపోయినా పర్లేదు, పిల్లలు బాగుండాలి. మన పరమందున తండ్రి కూడా నువ్వు బాగుండాలని ఆయన చనిపోయాడు. నువ్వు బాగుండాలని ఆయన చనిపోయాడు. నువ్వు పరలోకానికి రావాలని ఆయన త్యాగమయ్యాడు. ఇంకా ఈ లోక సంబంధమైన నీచమైన శరీర కోరికలు, శరీర ఆశలు, శరీరానికి సంబంధించిన ఉద్దేశాలు వీటికే పరుగులు తీస్తున్నాయి. ఇంకెప్పుడు ఆ రక్షణ అనుభవం, దేవునితో కలిసి బతికేది, దేవుని కోసం బతికేది ఎప్పుడు? బతకండి దేవుని కోసం. ఆయన నీ కోసం ఎప్పుడో బతికాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, త్యాగము చేశాడు. శశిరాతో యుద్ధము చేసినటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రాలకు ఆజ్ఞాపించగా చేసినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యల మీద కూడా యుద్ధము చేస్తాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొద్దిమంది కొడితే అరిగిపోతాయేమో, చేతులన్నీ కొట్టలేకపోతున్నారు పాప. అరిగిపోతే మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలి కదా, అవునా? చేతులు మళ్ళీ కొనుక్కొచ్చుకుంటారు, రోజుకి 2 రోజులుగా, వారానికి 10 రోజులకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో నీకున్న సమస్యల మీద నువ్వు యుద్ధం చేయలేక అలసిపోతున్నావా? యుద్ధం చేయగలిగిన వాడిని దింపు రంగంలోకి. ఆమేన్. ఆయన తుత్తునీలుగా చేసి సేఫ్ జోన్లో నిన్ను పెట్టి నెమ్మది ఇస్తాడు. ఆమేన్. ఏమిస్తాడంట?
నెమ్మదినిచ్చి ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. ఆయన మాట చొప్పున నీవు జీవించు. నువ్వు ఏం మాట చెప్పినా ఆ మాట నెరవేరుస్తాడు ఆయన. దెబోరా పక్షముగా నుండి బారాకుని గెలిపించిన మహావీరుడు, మహాగణుడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోషేతో అంటాడు, నీ పనివాడైన నీకు పరిచారకుడైన నా ఆత్మను పొందినటువంటి యెహోషువని నాయకుడిగా చెయ్యి. యెహోషువతో నేను ఉంటా. ఆమేన్. ఎవరితో ఉంటానంట? యెహోషువతో నేను ఉంటా. అయినా యెహోషువ భయపడుతుంటే యెహోషువ దగ్గరకు చెప్తాడు, ఏమనో తెలుసా? యెహోషువా, నీకు ముందుగా నేనుంటా. కొట్టండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువా, నీకు ముందుగా నేనుంటా. అది ఏదైనా మొక్కలే ఆయన ఎదురుగా వచ్చి నిలబడేది ఉండదు. అది ఏదైనా కానీ నిర్వీర్యమైపోద్ది. లోయలు పోడ్చగలిగిన వాడు, కొండల్ని పెగిలించగలిగినటువంటి వాడు, బండని పగలగొట్టి నీళ్లు రప్పించగలిగిన వాడు, సముద్రమును పాయలుగా చీల్చగలిగినటువంటి వాడు, తన పిల్లల కోసం దేనికైనా ఎంతకైనా చేస్తాడాయన. కనుక మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాట చొప్పున బ్రతికితే చాలు. ప్రైజ్ ది లార్డ్. బతుకుదుముగాక. ఆయన కోసం బ్రతుకుతారు లేదా? ఆయన కోసం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మన ప్రాణం, ఆయనే మన శ్వాస, ఆయనే కొరకే ఈ జీవితం, ఈ ప్రాణాలు ఆయన కొరకేనంటూ జీవితాంతం ఆయనకు మహిమకరంగా బతుకుదుముగాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నటువంటి మనం